గ్రామస్తులారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీ అందరికీ మా ప్రభువు రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ మధ్యకి రావటం జరిగింది. మిమ్మల్ని ప్రేమించి మేము నమ్ముకున్నటువంటి దేవుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేయటానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. అదేమిటి, మీ దేవుడు మీ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా పుట్టి ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు, లక్షణాలు ఏంటంటే ఆయన కనికరమ గలవాడు, దయ గలవాడు, కరుణ కలవాడు, మన పాపములను క్షమించే పరిశుద్ధుడైన దేవుడు. అయ్యా, మా పాపాలు ఏంటి, మేమేం పాపం చేయలేదు కదా అని మీరు అనుకుంటారేమో. ప్రియ సహోదరి సహోదరులారా, పాపముల చేతను, దోషముల చేతను మనం చచ్చిన వారై ఉన్నాము. మన పాపముల నిమిత్తము పరిశుద్ధుడైనటువంటి వాడు మా ప్రభు అని యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన చనిపోయినారు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని బట్టి మనలను పరిశుద్ధులుగా చేయాలన్నది ఆయన సంకల్పం. పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి అంటే, ఈ లోకాన్ని ఏదో దినాన్ని మనం విడిచిపెట్టాలి, మరణించాలి. మరణం తర్వాత మనకొక నిత్యమైనటువంటి జీవితం ఉన్నది. అదే పరలోకమైనటువంటి జీవితం. మనం ఆ పరలోకం వెళ్ళాలంటే పాపులుగా వెళ్ళలేము. మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే అది పరిశుద్ధుడైనటువంటి ఒక మనుషుని రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడతాం. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. మనము నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వెళ్ళినప్పుడు నిత్య జీవము, నిత్యముగా మనం నివసించే వారముగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మన ఆయుష్కాలం కొంతకాలమే. ఎప్పుడు చనిపోతామనేది తెలియదు. కానీ మనం చనిపోయిన తర్వాత నువ్వు ప్రభువు అంగీకరించినట్లయితే మనకు నిత్యమైన జీవితం, అదే పరలోకము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవును నీ కుటుంబం ఒకవేళ సత్యం తెలియనట్లయితే ఇదే మంచి దినము. ప్రభు అయిన యేసుక్రీస్తుని సత్యాన్ని ప్రభువుగా అంగీకరించి నీవు నీ కుటుంబం అంతా కూడా నిత్య రక్షణలోనికి రావాలని మా అందరి యొక్క కోరిక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకా ఆలస్యం చేయకండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీరును మీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడతారు. తద్వారా మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరులారా, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ప్రభువా, మాకు ఇటువంటి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ గ్రామంలో ప్రభువా మీ యొక్క నామమును ప్రచురం చేయటం, ప్రభువా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బిడ్డలందరూ, గ్రామస్తులందరూ కూడా మీరే ప్రభు అని ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, బలహీనులు ప్రభువా, మేము పాపులం తండ్రి. నాయన, మీ పాపములో చిక్కుకొనుకోకుండా మా రక్షకుడు, మా రక్షణకర్త అయినటువంటి ప్రభు అని యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ప్రభువా వారికి మార్గమును సరళం చేయమని, వారి ప్రేరేపించమని, అలాగే ప్రభువా వారి కుటుంబ సభ్యులు వారు కూడా మరి నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రకటించుతున్నటువంటి నాయన సహోదరులు సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.